హాయ్ అండి అందరికీ. 6th క్లాసు 6 to 12 లెసన్కి సంబంధించి మనకి అంటే సిక్స్త్ లెసన్ నుంచి 12 లెసన్ వరకు అనమాట. ఇవి 100 బిట్స్ తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి దయచేసి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే హరప్ప సింధు నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం. గెస్ చేయండి ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1920. హరప్పా నాగరికత వర్ధిల్లిన కాలం. హరప్పా నాగరికత వర్ధిల్లిన కాలం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్రీస్తు పూర్వం 2500 to 1700. ఆప్షన్ సింధు లోయ నాగరికత ఈ రెండు నదుల మధ్య విస్తరించింది. సింధు లోయ నాగరికత అనేది ఏ రెండు నదుల మధ్య విస్తరించింది? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. గగ్గర్ హక్రా నదుల మధ్య సింధు లోయ నాగరికత విస్తరించింది. గొప్ప స్నాన వాటిక నిర్మాణంలో కనుగొనబడిన నగరం. ద రైట్ ఆన్సర్ ఈస్ మొహంజదారో. హరప్పా నౌకాశ్రయం గల నగరం. హరప్పా నౌకాశ్రయం గల నగరం. ద రైట్ ఆన్సర్ ఈస్ లోతాల్. హరప్పాలో ఇల్లు కట్టుకునేందుకు ఉపయోగించినవి. ఎండిన మరియు కాల్చిన ఇటుకలు. ఎండిన మరియు కాల్చిన ఇటుకలు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. హరప్పా ప్రజలు ఈ క్రింది ఏ దేశంతో వ్యాపార సంబంధాలు లేవు? హరప్పా ప్రజలకు ఈ క్రింది ఏ దేశంతో వ్యాపార సంబంధాలు లేవు? ఇరాన్తో ఉంటాయి, ఈజిప్ట్తో ఉంటాయి, మెసోపటోమియాతో కూడా ఉంటాయి. ఇరాక్తో ఉండవు. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. సింధు ప్రజల అతి ప్రధాన వినోదం. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఎద్దుల పోటీలు. సింధు ప్రజలు పూజలు చేయుటకు ఉపయోగించిన యజ్ఞవాటికలు మరియు అగ్నిపీఠికలు కనుగొన్న ప్రదేశం. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. లోతాల్ కాళీబంగన్. ఆర్యులు దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమైన సిద్ధాంతం కలదు. ఈ సిద్ధాంతాన్ని స్వీకరించని చరిత్రకారుడు ఎవరు? మార్టిమర్ వీలర్. ఈ క్రింది అంశాన్ని మొదటగా హరప్పా ప్రజలు ప్రవేశపెట్టారు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ప్రామాణిక కొలతల విధానాన్ని హరప్పా ప్రజలే మొదటగా ప్రవేశపెట్టారు. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఈ నాగరికతకు సంబంధించినవి. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు ఈ నాగరికతకు సంబంధించినవి. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. మెసోపటోమియా నాగరికత. యూనిఫామ్ లిపి కలిగినటువంటి ప్రజలు ఈ నాగరికతకు చెందినవారు. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. మెసోపటోమియా నాగరికత. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? మెసోపటోమియా నాగరికత టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ నదిలోకి వస్తుంది. ఈజిప్టు నాగరికత నైలి నది ఒడ్డున వెలసింది. చైనా నాగరికత హుయాంగ్హో నది. మరి ఇండియా నాగరికత యూఫ్రటీస్ నది అనేది రాంగ్. సింధు నది ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ సరికాదు. వివిధ నాగరికతలు సంబంధించిన లిపులకు సంబంధించి సరికానిది ఏంటి? ఇక్కడ మనకి ఆప్షన్ డి సరికాదు. అర్థం కాని లిపి ఇండియా, హొరియోగ్లైఫిక్ అనేది ఈజిప్టు, యూనిఫామ్ అనేది మెసోపటోమియా. సో ఇక్కడ చైనాకి లిపి అనేది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సింధు లోయ నాగరికత ప్రభుత్వం యొక్క స్వరూపం ఏంటి? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. బలమైన కేంద్రీకృత ప్రభుత్వం.
ఈ నాగరికతకు చెందినటువంటి వారు ఇనుమును ఉపయోగించారు. ఈ నాగరికతకు చెందినవారు ఇనుమును ఉపయోగించారు. చైనా నాగరికతకు చెందినవారు ఇనుమును ఉపయోగించారు. తార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతీ నది గురించి అనేకసార్లు ప్రస్తావించబడిన వేదం ఏది? తార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతీ నది గురించి అనేకసార్లు ప్రస్తావించబడిన వేదం ఋగ్వేదం. గద్య రూపంలో గల సాహిత్యం కలిగినది. గద్య రూపంలో గల సాహిత్యం కలిగినది బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు. తొలి వేద యుగంలో రాజులకు సలహాలు ఇచ్చే సంస్థలు సమితి మరియు సభ మరియు సమితి. సభ మరియు సమితి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశానికి గల పేరు. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశానికి గల పేరు ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సజీవ వస్తు ప్రదర్శనశాల. సజీవ వస్తు ప్రదర్శనశాల. గోదావరి నది తీరాన గల మహాజనపదం. గోదావరి నది తీరాన గల మహాజనపదం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అస్మక. అన్ని జనపదాల కంటే ఉత్తరంగా గల మహాజనపదం ఏది? అన్ని జనపదాల కంటే ఉత్తరంగా గల మహాజనపదం కాంబోజీ. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మహాజనపద కాలంలో భూ యజమానికి గల పేరు. మహాజనపద కాలంలో భూ యజమానికి గల పేరు ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. గహపతి. గహపతి. మహాజనపదాలకు చెందిన అలహాబాదులో గల పురాతన ప్రదేశం ఏంటి? అలహాబాదులో ఉండేది కాంబోజీ. కాంబోజీ. మహాజనపద కాలంలో లభించిన మట్టి పాత్రలు రూపొందించేటటువంటి విధానం. ఆ విధానానికి ఒక మంచి పేరుంది. ఆ విధానం ఏంటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పెయింటెడ్ గ్రేవర్. పెయింటర్ కాదు, పెయింటెడ్ గ్రేవర్. పెయింటెడ్ గ్రేవర్. పెయింటెడ్ గ్రేవర్. మహాజనపద నగరాలలో అత్యంత విలాస జీవనం సాగించిన వారు వ్యాపారులు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. గృహపతులు తన వ్యవసాయ ఉత్పత్తులలో రాజుకు చెల్లించేటటువంటి భాగం ఎంత? అంటే 1/3, 1/4, 1/5 లేదా 1/6 అంటే 1/6వ భాగం. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సమాన హోదా అనే అర్థాన్నిచ్చే పదం ఏది? ఘన. ఘన అంటే సమాన హోదా అనే అర్థం. మగధ యొక్క తొలి పాలకుడు ఎవరు? మగధ యొక్క తొలి పాలకుడు ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. బింబిసారుడు. అలెగ్జాండర్ భారతదేశంలోని ఈ నది వరకు విజయయాత్ర చేశారు. అలెగ్జాండర్ భారతదేశంలోని ఈ నది వరకు విజయయాత్ర చేశారు. ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి. ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ చేయండి. ఈ ఒక్క బిట్టికి కామెంట్ చేయండి, చూద్దాం. హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య గల ప్రాంతం. హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి గల మధ్య గల ప్రాంతం గంగానది లోయ. గంగానది లోయలో స్థిరపడిన తెగ. గంగానది లోయలో స్థిరపడిన తెగ శాక్య తెగ. వచ్చి చేరువుగా కూర్చోవడం అనే అర్థాన్నిచ్చేటటువంటి వేద సాహిత్యం ఏది? వచ్చి చేరువుగా కూర్చోవడం అనే అర్థం కలిగినటువంటి వేద సాహిత్యం ఉపనిషత్తు. మహాజనపద కాలంలో రాయబడిన గ్రంథం ఏంటి? హెరోడోటస్ చరిత్ర. గంగా మైదానంలో ఏర్పడిన 16 రాజ్యాలకు గల పేరు. షోడశ మహాజనపదాలు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మౌర్యులు ఈ నగరం నుంచి పరిపాలించారు. మౌర్యులు ఈ నగరం నుంచి పరిపాలించారు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. పాటలీపుత్రం. మెగస్తనీస్ ఈ క్రింది దేశానికి చెందిన రాయబారి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. గ్రీకు దేశానికి చెందినటువంటి రాయబారి. నందవంశాన్ని నిర్మూలించిన వారు ఎవరు? నందవంశాన్ని నిర్మూలించిన వారు ఎవరు?
ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సముద్రగుప్తుడు చంద్రగుప్త మౌర్యుడు. సముద్రగుప్తుడు చంద్రగుప్త మౌర్యుడు. యుద్ధంలో గెలిచినప్పటికీ ఆ విజయాన్ని ఆస్వాదించని చక్రవర్తి ఎవరు? అశోకుడు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. కళింగ రాజ్యానికి గల ప్రస్తుత నామం? ఒడిశా. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చంద్రగుప్త మౌర్యుడు. టెక్స్ట్ బుక్ ప్రకారం మహాన్ పద్మనందుడు అని ఉందమ్మా. సో మహాపద్మనందుడు ఈజ్ రైట్ ఆన్సర్. అంటే అదే పెట్టుకోవడం బెటర్, మనకు ప్రూఫ్ ఉంటుంది. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి ఎవరు? కౌటిల్యుడు. అశోకునిలో హింస పట్ల వ్యతిరేకత కలిగించి అహింస పట్ల ఆకర్షితులయ్యేట విధంగా చేసినటువంటి సంఘటన ఏంటి? అశోకునిలో హింసని పట్ల వ్యతిరేకత కలిగించి అహింస పట్ల ఆకర్షితుడయ్యే విధంగా చేసిన సంఘటన కళింగ యుద్ధం. అశోకుని కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏంటి? 13వ నెంబర్ శాసనం, శిలాశాసనం. సత్యం జయిస్తుంది, సత్యం జయిస్తుంది అనే శ్లోకం గల ఉపనిషత్ ఏంటి? మండుకోపనిషత్. మండుకోపనిషత్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. గుప్తుల రాజధాని నగరం? పాటలీపుత్రం. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇతని ఆస్థానంలో నవరత్నాలు అనే పండితులు కలరు? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 2వ చంద్రగుప్తుడు. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సుశ్రుతుడు. శాతవాహనులలో త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు పేరు పొందిన వారు ఎవరు? త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు లేదా ఆ పేరు కలిగిన వారు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని నగరం ఏంటి? ఇక్ష్వాకుల యొక్క రాజధాని నగరం ఏంటి? విజయపురి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. పల్లవుల రాజధాని? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. కాంచీపురం. కాంచీపురం. మహాబలిపురంలో పాండవ రాతి రథాలు నిర్మించిన వారు ఎవరు? మహాబలిపురంలో పాండవ రాతి రథాలు నిర్మించిన వారు? 2వ నరసింహవర్మ. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మొదటి నరసింహవర్మ. మొదటి నరసింహవర్మ నిర్మించారు. రాజసింహ శైలిలో దేవాలయాలు నిర్మించిన పల్లవరాజు ఎవరు? రాజసింహ శైలిలో దేవాలయాలు నిర్మించిన వారు 2వ నరసింహవర్మ. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 2వ పులకేసి విజయాలను తెలుపుతున్న శాసనం? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఐహోల్ శాసనం. చాణక్యుల యుగంలో ఆవిర్భవించిన నూతన వస్తు శిల్పకళ? చాణక్యుల యుగంలో ఆవిర్భవించిన నూతన వాస్తు శిల్పకళ ఏది అంటే వెసారా శైలి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. వెసారా శైలి. కళింగను జయించుటకు ప్రయత్నించి విఫలమైన మౌర్య పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చంద్రగుప్త మౌర్యుడు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పబడే ప్రదేశం? ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా చెప్పబడే ప్రదేశం? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. గ్రీసు. భారత రాష్ట్రపతి భవన్ ఈ క్రింది ప్రభుత్వ విభాగానికి చెందుతుంది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. కార్యనిర్వాహక శాఖ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు చేయబడుతున్నటువంటి దేశం? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు చేయబడుతున్న దేశం స్విట్జర్లాండ్. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విజయం అనేది ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. స్వేచ్ఛాయుత ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది.
స్వేచ్ఛాయుత ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. వయోజన ఓటు హక్కు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన. వయోజన ఓటు హక్కు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకొని ప్రజల సమూహానికి గల పేరు. ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహానికి గల పేరు ప్రభుత్వం. ప్రభుత్వం. ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛ మరియు సౌకర్యాలు కల్పించిన చక్రవర్తి ఎవరు? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. అశోకుడు. అశోకుడు. ఈ క్రింది వారిలో ప్రజాస్వామ్యాన్ని గొప్పగా నిర్వహించిన వారు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని గొప్పగా నిర్వహించిన వారు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అబ్రహాం లింకన్. ఈ క్రింది వారిలో పరోక్ష ప్రజాస్వామ్యం గల దేశాలేంటి? పరోక్ష ప్రజాస్వామ్యం గల దేశాలు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అమెరికా, ఇండియా. అమెరికా, ఇండియా. ఈ క్రింది వానిలో గ్రామీణ ప్రాంత స్థానిక ప్రభుత్వం కానిది ఏంటి? గ్రామీణ ప్రాంత స్థానిక ప్రభుత్వం కానిది నగర పంచాయతీ అనేది కాదనమాట. స్థానిక స్వపరిపాలన గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్టికల్ 40. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? పంచాయతీరాజ్ చట్టం చేసిన సంవత్సరం. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 1994. స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన సామ్రాజ్యం ఏంటి? స్థానిక స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన సామ్రాజ్యం చోళలు. చోళులు ఉన్నారు కదా, చోళులు. ఈ క్రింది వారిలో ప్రజాప్రతినిధులు ఎన్నిక విధానం గురించి తెలిపేటటువంటి జతలలో సరికానిది ఏది? సరికానిది అంటే వార్డు మెంబర్ ప్రత్యక్ష ఎన్నిక, సర్పంచ్ ప్రత్యక్ష ఎన్నిక, ఉప సర్పంచ్ ప్రత్యక్ష ఎన్నిక, ఎంపీటీసీ సభ్యుడు ప్రత్యక్ష ఎన్నిక. ఇందులో ఉప సర్పంచ్ అనేది ప్రత్యక్ష ఎన్నిక కాదు, పరోక్ష ఎన్నిక అనమాట. ప్రజల చేత వార్డు మెంబర్లు అందరూ కలిసి ఎన్నుకుంటారు తప్ప ప్రజలందరూ కలిసి ఎన్నుకోరు. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ప్రకటించిన వారు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అబ్రహాం లింకన్. అధిక జనాభా గల దేశాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏంటి? అధిక జనాభా గల దేశాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం పరోక్ష ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్ వన్. అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడే భాషల సంఖ్య. అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడే భాషల సంఖ్య. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 25. నైషీ అను భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం. నైషీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్. కొంకణి భాష మాట్లాడే ప్రజల రాష్ట్రం. కొంకణి భాష మాట్లాడే ప్రజల రాష్ట్రం గోవా. భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకత. భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకత. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. భిన్నత్వంలో ఏకత్వం. సింధు లోయ ప్రజలచే పూజించబడిన గుర్తు. సింధు లోయ ప్రజలచే పూజించబడిన గుర్తు స్వస్తిక్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. స్వస్తిక్. పూర్వీకుల నుండి మనం వారసత్వంగా పొందుతూ భవిష్యత్తు తరాలను నిర్మించుకునేటటువంటి నిరంతర ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సంస్కృతి. అమ్మ తల్లి పశుపతిని ఆరాధించిన ప్రజలు ఎవరు? అమ్మ తల్లి మరియు పశుపతిని ఆరాధించిన ప్రజలు సింధు ప్రజలు లేదా హరప్పా ప్రజలు. అశోకుని శిలాశాసనంలో ఉపయోగించిన లిపి ఏంటి? బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపి. భారతీయ సంస్కృతి ప్రారంభమైన కాలం. భారతీయ సంస్కృతి ప్రారంభమైన కాలం 5000 సంవత్సరాలకి పూర్వమే ప్రారంభమైంది. వ్యక్తుల మధ్య భిన్నత్వమును ప్రభావితం చేసే అంశాలేంటి? వ్యక్తుల మధ్య భిన్నత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు భౌగోళిక ప్రాంతం మరియు చరిత్ర. వివక్షత ఏర్పడుటకు గల కారణం.
వివక్షతలు ఏర్పడుటకు గల కారణం. ప్రతికూల అభిప్రాయాలు మరియు పక్షపాత ధోరణి. ప్రతికూల అభిప్రాయాలు మరియు పక్షపాత ధోరణి. ప్రపంచంలో బాగా ప్రాచుర్యంలో ఉండి ఆదరించబడుతున్నటువంటి మతాలేంటి? మతాలు ఎన్ని? ఆదరించబడుతున్న మతాలు ఎన్ని అంటే 8. కుల అణచివేతకు గురైన వ్యక్తి ఎవరు? అంబేద్కర్ కుల అణచివేతకు గురైన వ్యక్తి. మహర్ కుటుంబంలో జన్మించి అత్యున్నత విద్యను అభ్యసించిన వారు? అంబేద్కర్. బిడేవాడలో పాఠశాలలను ప్రారంభించిన వారు ఎవరు? సావిత్రిబాయి పూలే. దక్షిణాఫ్రికాలో వివక్షతకు గురైన వారు? దక్షిణాఫ్రికాలో వివక్షతకు గురైన వారు? మహాత్మా గాంధీజీ. 1990లో భారతరత్న పొందినవారు? 1990లో భారతరత్న పొందినవారు నెల్సన్ మండేలా. మగధకు ఉత్తరంగా మరియు గంగా నదికి ఉత్తర భాగాన ఉన్నటువంటి జనపదం ఏంటి? వజ్జి. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక జనపదం ఏంటి? దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక జనపదం ఏంటి? అస్మక. థ్యాంక్ యూ ఎవ్రీవన్.